బ్యాక్ టు మై ఛానల్ గోదరకనిర్మై. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు తీసేది వ్లాగ్ వచ్చేసి డే 2 వ్లాగ్ అన్నమాట. సో డే 2 వ్లాగ్ ఎవరైనా ఇదే ఫస్ట్ చూస్తే ఫస్ట్ డే 1 వ్లాగ్ అయితే చూడండి. అది నేను నైట్ మేము వచ్చే వరకు నైట్ 12 అయింది అన్నట్టు. ఇది నెక్స్ట్ డే. ఈరోజు అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఎక్కడికి వెళ్తాం అనేది ఈరోజు వ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండానైతే చూడండి, కంటిన్యూ అవుతుంది. ఓకే, బాయ్. ఇవి బచ్చాలు వచ్చేసి లేవలే, చూపిస్తావు చేతు పెట్టాం. లేవలేదు, మేము ఇందాకే లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఓకే, బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. మొత్తానికి అయితే రెడీ అయినాం కదా, మొత్తానికి రెడీ అయినాం అందరం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? టెంపుల్ కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వైజాగ్ వెళ్ళాలి. తర్వాత ఇంకా వేరే ఇంకా అలాగే ఓకే. ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే మేమైతే రెడీ అయితే టెంపుల్కి అయితే బయలుదేరినాము. అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం మేము ఇదే ఫస్ట్ టైం. మొబైల్స్ అనేవి టెంపుల్లో అలో లేవంట. బయటకు వచ్చిన తర్వాతనైతే మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. పురాణాలలో అన్నవరం అంటే అన్నవరాలను ఇచ్చేవాడు అని అర్థం. ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారు, లక్ష్మీదేవి అమ్మవారు అంటే అనంత లక్ష్మీదేవి అమ్మవారు రమాదేవి అయి కొలువు ఉన్నారంట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మరియు అమ్మవారు ఒకే చోట కొలువైన క్షేత్రం అన్నవరం. ఈ అన్నవరం వచ్చేసి ఏపీలోని కాకినాడ జిల్లాలో అన్నవరం గ్రామంలో రత్నగిరి కొండపై కొలువు ఉన్నాడు. కార్తీక మాసంలో అయితే చాలామంది వచ్చైతే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది పిటపర్తి కృష్ణమూర్తి నిర్మించిన కాల నిర్ణయ నిర్దేశక యంత్రం. ప్రధాన ఆలయం పక్కనే ఇది ఉంటుంది. సూర్యుని నీడ ఆధారంగా పనిచేసే గడియారం ఇదంట. హలో గైస్, ఇందాకే మాకైతే అన్నవరం దర్శన పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ద్రాక్షారామం అయితే వెళ్తున్నాము. ఇప్పుడే రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాము. వెళ్ళిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండానైతే చూడండి. చలో పోదామా? దీక్ష పోదామా? ఇప్పుడు మీరు చూస్తుంది పంపానది. అన్నవరం పంపానది ఒడ్డున ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందంట. సో అన్నవరం టు ద్రాక్షారామం 2 hours జర్నీ అంట. అందుకే మధ్యలో ఆగేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. మేము వెళ్ళే రోజు అయితే వెదర్ అయితే చలి లేదు, ఎండ లేదు, వర్షం లేదు, ఏది లేదు. అట్లనే మేము వెళ్ళే రూట్లో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే కనిపించింది. విగ్రహం అయితే చాలా బాగుంది, చాలా హైట్ ఉంది. ఈ విగ్రహం దాటిన వెంటనే మాకు సాయిబాబా విగ్రహం కూడా కనిపించింది. బాబా విగ్రహం కూడా చూడ్డానికి వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, కానీ ఈ విగ్రహం కూడా చాలా హైట్ ఉంది. మీకు కింద టెంపుల్ని అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అట్లనే ద్రాక్షారామంలోకి టెంపుల్లోనైతే మొబైల్స్ అలో లేవు, బట్ నేను కొంచెం క్యాప్చర్ చేసిన. మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే దేవుడైతే మీకైతే కనిపిస్తాడు. ద్రాక్షారామం గురించి నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం చెప్తా. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం క్షమించండి. పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామం. సూర్యభగవానుడు ఆ శివయ్య తొలి అభిషేకం చేసిన క్షేత్రం. త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి, శక్తిపీఠాల్లో ఒకటి, 12 జ్యోతిర్లింగాల్లో ఉపలింగ క్షేత్రం ద్రాక్షారామం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ద్రాక్షారామం. ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరుడుగా కొలువుదీరాడు. నిజానికి ఈ ప్రదేశం దక్షారామం కాలక్రమేణా ద్రాక్షారామంగా ప్రసిద్ధి చెందింది. ఇది 12వ శక్తిపీఠం. ఈ శక్తిపీఠం గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక బృహత్ యాగాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుణ్ణి తప్ప మిగిలిన వారందరినీ ఆహ్వానిస్తాడు. తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలని కుతూహలంతో దక్షవాటికకు వెళ్దామని శివుణ్ణి అడుగుతుంది సతీదేవి. తల్లిదండ్రులు తనను ఆదరిస్తారని, హక్కున చేర్చుకుంటారని అనుకుంది. కానీ దక్షవాటికలో ఆదరణ కాదు, అవమానమే ఎదురైంది. తన భర్త అయిన శివుణ్ణి అవమానించారు. ఆ అవమానాన్ని భరించలేక తను అక్కడే ప్రాణత్యాగం చేసింది.
భస్మీపటలమైన సతీమణి సూక్ష్మపటలాన్ని భుజాలపై ధరించి శివుడు విలయతాండవం చేస్తాడు. శివుణ్ణి మామూలు స్థితికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఆమె దేహాన్ని ఖండాలుగా చేశాడు. ఆ 18 భాగాలుగా మారిన ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే 18 శక్తిపీఠాలు అయ్యాయి. అందులో ద్రాక్షారామం 12వ శక్తిపీఠం. ఈ మర్రి చెట్టుకు దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఈ చెట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికే ఈ చెట్టు దాటిన వెంటనే మనకి కాలభైరవ టెంపుల్ కూడా కనిపిస్తుంది. అండ్ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్, కొన్ని వందల సంవత్సరాల క్రితం టెంపుల్ అన్నట్టు, అందుకే ఓల్డ్గా కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాతనైతే మళ్ళీ రిటర్న్ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు జర్నీ వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్లో లంచ్ చేయడానికి అయితే వెళ్ళినాం. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా వెరైటీస్ పెట్టేసరికి అందులో ఏం తినాలో కూడా అర్థం కాదన్నట్టు. కాకినాడ ఎవరైనా వెళ్తే కంపల్సరీ ట్రై చేయాల్సింది సుబ్బయ్య గారి హోటల్ ఫుడ్. సో ఫైనల్లీ అయితే మేమైతే వైజాగ్ అయితే చేరుకున్నాము. వైజాగ్ వచ్చేసరికి మాకైతే నైట్ అయిపోయింది. అట్లా సముద్రం వ్యూ చూద్దామని అయితే వచ్చినాము. వచ్చేసరికి మళ్ళీ ఏమైందంటే వర్షం స్టార్ట్ అయింది. చేసేది ఏం లేకనైతే మళ్ళీ రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయినాం. హలో గైస్, సో ఫైనల్లీ అయితే అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్ళినాము. దెన్ ఆఫ్టర్ వైజాగ్ వచ్చినాము. వైజాగ్ వచ్చేసరికి అయితే చీకటి అయింది. అందుకే ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ బీచ్కి వెళ్ళి అక్కడ నుంచి ఎటు వెళ్తాం అనేది అది డే 3 వ్లాగ్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఈ డే 2 వ్లాగ్ అయితే ఇక్కడ వరకే ఏం చేస్తున్నా. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ డే 2 వ్లాగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ డే 1 వ్లాగ్ చూడండి. అది చూస్తే మీకు ఈ వ్లాగ్ అర్థమవుతుంది. రేపు డే 3ది కూడా అంతే. డే 2 డే 1 చూసిన వాళ్ళకి డే 3 అర్థమవుతుంది. డే 3 వ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండరు. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.